సమంత నటిగా తమిళ చిత్రాలతోనే కెరీర్ను ప్రారంభించింది. అయితే అక్కడ తగినంత గుర్తింపు రాకముందే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ఆ తరువాతే మళ్లీ ఆమెకు తమిళంలో అవకాశాలు వచ్చాయి. అప్పట్నుండి ప్రధానంగా తెలుగు సినిమాల్లోనూ, అడపాదడపా తమిళ చిత్రాల్లోనూ సమంత నటిస్తూ వచ్చింది. అయితే నాగ చైతన్యతో విడాకుల నేపథ్యంలో సమంత ఇప్పుడు హైదరాబాద్ను వదిలి ముంబైకి మకాం మార్చేయాలని అనుకుంటోందట. అనారోగ్యం నుండి కోలుకున్న తరువాత సమంత తెలుగులో కేవలం ఖుషీ మూవీ మాత్రమే చేసింది. ఆ సినిమా పరాజయం పాలు కాకుండా పర్వాలేదనిపించింది. ఇప్పుడు సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోంది. ఒక్కసారి దీని స్ట్రీమింగ్ మొదలైతే తనకు బాలీవుడ్లోనూ వెబ్ సిరీస్లోనూ అవకాశాలు వస్తాయని సమ్ము నమ్ముతోందట. అందుకే ఇటీవల కొందరు తెలుగు నిర్మాతలు సమంతను కాంటాక్ట్ చేసినా ఆమె నటించడానికి పెద్దంత ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. మనసంతా ఉత్తరాది చిత్రాల మీదనే ఉండటంతో సమంత ముంబైకి వెళ్లిపోతుందనే వార్తలు వస్తున్నాయి. అన్ని వేళలా సమంతను వెన్నంటి ఉన్న తెలుగు అభిమానులకు ఇది బాధను కలిగించే వార్తే అయినా కెరీర్ దృష్ట్యా సమంత ఈ నిర్ణయం తీసుకుందని సర్ది చెప్పుకుంటున్నారట.